సాధారణంగా మనకేదైనా జరిగినప్పుడు అంతా తలరాత, దాన్ని మార్చలేమంటాం. ఇలా ఎందుకు జరిగింది అని నిట్టూరుస్తాం. బ్రహ్మ రాత రాసి ఈ భూమి మీదకు పంపుతాడు. మొత్తం అంతా ఆయనే రాసినప్పుడు మనం ఎందుకు మళ్ళీ దాన్ని మార్చే ప్రయత్నం చేస్తాం? ఈ పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఎందుకు? కష్టం రాగానే దేవుణ్ణి సాయం ఎందుకు చేయమని కోరతాం? ఎప్పుడైనా ఆలోచించారా? అదేంటంటే, నేను రాసిన రాతను నేను కూడా తప్పించలేను, కానీ మీరు మీ ఉపవాసాలతో, మీ ఆలోచనలతో, మీ పనులతో మార్చుకోవచ్చు. అర్చనలు, ఉపవాసాలు, కర్మకాండ ద్వారా మీ విధిని మీరు చేతుల్లో పెడుతున్నాను అని బ్రహ్మ అంటారట. ఉదాహరణకి, బ్రహ్మ తలరాతను రాసేటప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆయుష్ను 100 ఏళ్లు రాస్తే చేసే పుణ్యపాపాలని బట్టి అవి మారిపోతాయి. ఆయువు తగ్గచ్చు, పెరగచ్చు. అయితే మన యొక్క ఆయువును మార్చుకునే శక్తి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ అన్నారు. పురాణాలను శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది. మీ అందరికీ ఒక కథ తెలుసుకు ఉంటుంది. దానివల్ల మీకు ఈ విషయం గురించి ఇంకా వివరంగా అర్థమవుతుంది. పూర్వం విభుముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు 50 ఏళ్లకి మరణగండం ఉంటుంది. దాన్ని తప్పించుకోవాలని ఒక గురువును ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి ఆఖరికి బ్రతికాడు. ఇది చూసి జ్యోతిష్యులు ఆశ్చర్యపోయారు. అయితే అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నాడు: ఇతనికి జాతకరీత్యా చావున్నా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వల్ల మృత్యుగండ నుంచి బయటపడ్డాడు అని. అందుకే బ్రహ్మ రాసిన రాత మార్చుకోవడానికి మనం ఇలా పురాణాలను శ్రద్ధగా వినడం, మంత్రాలను చదవడం వంటివి చేస్తే వాటిని మార్చుకోవచ్చు. అందుకే మనం పుణ్యం చేయాలి. ఆ పుణ్యం వల్ల రాత మార్చుకుని సుఖంగా బ్రతకచ్చు. అలా బ్రతికిన వారు ఉన్నారు. దేవుడు కేవలం మీకు ప్రాణం పోసి మీ రాతను రాసి పంపిస్తాడు. ఈ లోకంలో మీరు చేసే పాప పుణ్యాలను బట్టి అది మారుతుంది అనేది ఈ కథ సారాంశం. ఎప్పుడూ ఎవరిని మోసం చేయకండి. తెలిసి తప్పు అసలే చేయకండి. కష్టపడకుండా వచ్చే రూపాయి నిలవదు అని బాగా గుర్తుపెట్టుకోండి.